వచ్చాడో ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం మరలా ఎప్పుడు వచ్చింది? అసలు ఇంకొకటి కూడా చెప్తాను ఎందుకు మహిమ వెళ్ళిపోయింది అని అంటే, ఒకసారి మీరు మొదటి రాజుల గ్రంథం సొలొమోను మహారాజు యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు చూస్తే, యథా రాజా తథా ప్రజ ఉంటాం కదా, కట్టినటువంటి ఆ సొలొమోను మహారాజే ఆయన చేసినటువంటి తప్పిదాలను బట్టి ఆ మందిరంలో నుండి ఆ మహిమ బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 11. కనుక మహిమ అని అంటే దేవుని మహిమ. ఒక్క మాటలో చెప్పాలంటే అది దేవుని యొక్క మహిమ లేక మంచితనం. కనుక ఈ మహిమ ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుని మహిమ వలె ఆయన మహిమను. కనుక ఇప్పుడు దేవుని మహిమలో దేవుని మహిమ ఎవరిలోకి వచ్చింది? యేసుక్రీస్తులోకి. యేసుక్రీస్తే మన ఆలయం. ఇది హగ్గయి చెబుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, కడవరి ఆలయము నా మహిమతో, కడవరి ఆలయాన్ని నా మహిమలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 10:9 వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. యేసుక్రీస్తు ప్రతిష్ఠించుకున్నాడు. మీకు అదంతా నేను చెప్పడానికి సమయం లేదు. ఆయన జన్మించిన తర్వాత 8వ దినాన యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఏం చేశారు? ప్రతిష్ఠించారు. ఎందుకు? తెలియజేస్తున్నా. అలాగే మన మధ్యలోనికి చేసినటువంటి మన ఏలూరు పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు బడేటి రాధాకృష్ణయ్య గారు మన యొక్క సంఘ ఆహ్వానం మన్నించి మన మధ్యలోనికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారు శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. మరి ఈ రోజున వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది డైరెక్టర్లు, సెక్రటరీలు, ఫాదర్లు అందరూ కూడా మరి ఏదైతే బాప్టిస్టు సంఘం వారు నిర్మించిన ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నన్ను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే వాళ్ళందరూ కూడా దేవుని గురించి కానీ, మహిమ గురించి కానీ, ఆ యేసు ప్రభువు గురించి కానీ ఏ విధంగా అయితే చెప్పారో మీరందరూ కూడా అయినా తప్పనిసరిగా ప్రతి మనిషిలో జాలి, దయ, కృప ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. ఆ ప్రేమను పెంపొందించడంలో మరి ఇటువంటి దేవాలయాన్ని నిర్మిస్తూ అనేక మందికి ప్రేమను పంచుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా సంఘం వారిని అభినందిస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా సమాజం బాగుండాలి అంటేనే ప్రేమతో, ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోనే నడుచుకోవాలి. ఆ ప్రేమ మనిషిని మారుస్తుంది తప్పనిసరిగా. ఆ దయ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన ఉపకారం చేస్తుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. సమాజ నిర్మాణం కోసం ఆ యేసు ప్రభు పాదాలను మరి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ మరి అందరూ కూడా ప్రేమను పెంపొందించడంలో ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇంకా గ్రీటింగ్స్ తెలియజేసేటువంటి వారు ఉన్నారు. దయచేసి జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్. ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో. అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్. రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్. షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, RR పేట, ఏలూరు.